నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చపాతీ సాఫ్ట్గా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. సాఫ్ట్గా రావాలి అంటే సరైన కొలతలతో చేస్తే వస్తుందండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చపాతీస్ ఎవరైనా తినొచ్చు. నేనైతే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్స్ ఆటానే తీసుకుంటున్నానండి. నార్మల్ ఆటాతో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఒక బౌల్లో ఆటా తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫింగర్స్తో మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. సో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా పిండి ఏమవుతుందంటే జారుడుగా వస్తుంది. సో అప్పుడు కూడా చపాతీస్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో ఇలా ఫింగర్స్తో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్నానుగా అలా వాటర్ వేసుకుంటూ కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్ చేసుకోవాలండి. ఒక 5 to 10 సెకండ్స్ దాకా బాగా నీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఒక మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో చూడండి ఎలా ఉందో. ఇలా పిండిని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయినా లేదంటే తడి క్లాత్ అయినా సరే పైన కవర్ చేసి 10 to 15 మినిట్స్ పక్కకి ఉంచుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. సో తర్వాత బాల్స్ చేసుకోవాలండి. ఒక 5 to 6 బాల్స్ ఎనఫ్ అండి. అంటే ఒక కప్పుకి ఇంత నేను తీసుకున్నాను. మీరు 2 కప్స్ అయితే 10 to 12 అలా వస్తుంది. సో తర్వాత 15 మినిట్స్ తర్వాత అవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి వెంటనే మనం పిండి తీసుకొని ఒక గిన్నెలో పిండి తీసుకొని చపాతీ రోలర్ పైన రోల్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఎలా చేస్తున్నాను. పిండి కొద్దిగా తీసుకొని చపాతీ రోల్ చేసుకొని రోలర్తో చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చపాతీ అనేది కొంచెం మందంగా చేసుకుంటేనే పొంగుతాయండి. టిప్స్ అనేవి గుర్తుంచుకోవాలండి. చపాతీస్ అనేవి మందంగా చేసుకుంటేనే పొంగుతాయి. ఎందుకంటే పల్చగా చేసుకుంటే ఒక్కోసారి పెనం హీట్ అయ్యి లేదా బాగా హీట్ అయ్యి చపాతీస్ అనేవి మాడిపోతుంటాయి. అందుకని కొద్దిగా లావుగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి చపాతీస్ నేనైతే ఒక 5 to 6 వరకు అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న చపాతీస్ అనేవి పిండితోనే చేసుకుంటే బాగుంటాయండి. సో ముందుగా ఈ చేసుకున్న చపాతీస్ని ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీస్ అనేవి వేసి చూడండి ఇలా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీస్ అనేవి రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేయొద్దు. నాకైతే ఇష్టం ఉండదండి చపాతీస్లో ఆయిల్ వేయడం. అంటే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది, బట్ చపాతీస్లో ఆయిల్ అనేది హెల్దీ కాదు కాబట్టి నేను మీకు ఈ వీడియోలో చూపించలేదండి. సో ఇలానే చాలా చపాతీస్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న చపాతీస్ అన్నీ హాట్ బాక్స్లో వేసుకుంటే హీట్గా ఉంటాయండి. మరీ 1-2 అవర్స్ కాకుండా తినేంత టైం వరకైనా హీట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కూడా చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.